డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 రాసి ఎంబీబీఎస్లో అడ్మిషన్లు పొందాలని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మనకు నిన్ననే రిజల్ట్స్ కూడా ఇచ్చాడు. మీరందరూ కూడా మంచి మార్కులతో క్వాలిఫై అయి ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక 2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రిజర్వేషన్ కేటగిరీ వారీగా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు ఏ విధంగా కేటాయించబడ్డాయి అంటే మనకు లాస్ట్ ర్యాంకు అదేవిధంగా లాస్ట్ స్కోరు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీలో 2023-24లో ఎంబీబీఎస్ సీట్లు ఈ విధంగా వచ్చాయి. మనకు బీసీఏ తీసుకుంటే లాస్ట్ ర్యాంకు 1,52,602, మనకు కట్ ఆఫ్ స్కోరు 459. బీసీబీ తీసుకుంటే 1,12,158, అదేవిధంగా కట్ ఆఫ్ స్కోరు 496. బీసీసీ తీసుకుంటే లాస్ట్ ర్యాంకు 1,66,925, కట్ ఆఫ్ స్కోరు 447. బీసీడీ తీసుకుంటే లాస్ట్ ర్యాంక్ 1,11,696, కట్ ఆఫ్ స్కోరు 497. అదేవిధంగా బీసీఈ తీసుకుంటే కట్ ఆఫ్ ర్యాంకు 1,53,509, కట్ ఆఫ్ స్కోరు 458. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే కట్ ఆఫ్ ర్యాంకు 77,920, కట్ ఆఫ్ స్కోరు 533. ఓసీ తీసుకుంటే మనకు కట్ ఆఫ్ నీట్ ర్యాంకు 69,941, కట్ ఆఫ్ స్కోరు 543. ఎస్సీ తీసుకుంటే కట్ ఆఫ్ ర్యాంకు 1,61,655, కట్ ఆఫ్ స్కోరు 451. ఎస్టీ తీసుకుంటే కట్ ఆఫ్ ర్యాంకు 2,11,061, కట్ ఆఫ్ స్కోరు 413. అదేవిధంగా మైనారిటీ కాలేజీల్లో లాస్ట్ ర్యాంకు లాస్ట్ స్కోర్ చూసుకుంటే ఫాతిమా మెడికల్ కాలేజ్ కడప లాస్ట్ ర్యాంకు 1,36,896, కట్ ఆఫ్ స్కోరు 473. నిమ్రా విజయవాడ ఇక్కడ చివరి ర్యాంకు 1,84,353, కట్ ఆఫ్ స్కోరు 433. సో ఇవి మనకు గత సంవత్సరము ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ర్యాంకు అదేవిధంగా కట్ ఆఫ్ స్కోరు. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.